ప్రపంచ మేధావి భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు పి రాజాబాబు గారికి మన మధ్యలో ఉండి ఆయన సందేశం ఇచ్చి వెళ్ళినటువంటి ఎస్పీ గారికి, అదేవిధంగా ఎస్ఎన్ పాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ అన్న గారికి, ఎంఆర్పీ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు ఉసిరిపాటి బ్రహ్మయ్య గారికి, అదేవిధంగా వేదిక మీద ఉండబడినటువంటి పెద్దలు అధికారులకి, వేదిక ముందు ఉండబడినటువంటి అందరికి కూడా పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ దేశ పోరాటంలో కానీ, స్వాతంత్ర పోరాటాల్లో కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకున్న అనేక నిర్ణయాలు ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలపై సుదీర్ఘమైనటువంటి ప్రభావం చూపిస్తూ ఉంది. 1919 నుండి 1956 వరకు ఈ మధ్య కాలమంతా కూడా ఆయన పేరు మీద ఆయన చరిత్రని ఇదిగో మనకు అనేక రకమైన గ్రంథాలు తెలియజేస్తూ ఉంటాయి. 1891 నుండి 1919 వరకు ఈ మధ్య కాలమంతా కూడా ఆయన ప్రపంచ దేశాలు తిరగడం ద్వారా, ప్రపంచ శక్తిని అర్థం చేసుకోవడం ద్వారా, అమెరికాలో ఏం జరుగుతుంది, రష్యా విప్లవం నాందిబడిన లెనిన్ ఎక్కడ, చైనా విప్లవం చూపించినటువంటి మావో ఎక్కడ, ఇదిగో ఈ రెండు కమ్యూనిస్టు దేశాలతో పాటు భారతదేశానికి కూడా సమాజ స్థాపన కోసం సామాజిక విప్లవాన్ని రాజ్యాంగానికి ఇచ్చిన మేధావిగానే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ మనవాడను లేదా అంబేద్కర్ అట్టడుగు వర్గాలకు చెందిన వ్యక్తిగా మనం పరిమితం చేస్తే ఈ దేశం మనల్ని ఎన్నటికీ క్షమించదని మీ ముందు చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా స్వతంత్రం కన్నా ముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశానికి ఒక అవసరం వచ్చింది. మొఘల్ సామ్రాజ్య బ్రిటిష్ వాళ్ళు ఈ భారతదేశానికి 200 సంవత్సరాలు పరిపాలించి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ దేశాన్ని మనకి ఇస్తూ అర్ధరాత్రి స్వాతంత్రం ప్రకటిస్తూ ఈ దేశం పరిపాలన ఉండాలంటే ఒక దూరదృష్టి కావాలి, ఈ దేశం పరిపాలన ఒక రక్షణ వ్యవస్థ కావాలి, ఈ దేశం పరిపాలన ఒక పొలిటికల్ వ్యవస్థ కావాలి, ఈ దేశం పరిపాలన ఉండాలంటే ఒక న్యాయ వ్యవస్థ కావాలి, అదే ఈ దేశం పరిపాలన ఒక రాజ్యాంగం కావాలి, ఆ రాజ్యాంగాన్ని రాసుకోవాల్సిన అవసరం వచ్చిందని చెప్పి మనలో గాంధీ నెహ్రూలు మాట్లాడుకొని, అరే రాజ్యాంగం రాయాలంటే అంత ఆషామాష పని ఏం కాదు కదా, తాతల తండ్రుల ఆస్తులు రాసుకున్నంత ఈజీ కాదు కదా, అసైన్మెంట్ భూములు రాసుకున్నంత ఈజీ కాదు కదా, సమాజం మీద పట్టు, ప్రపంచ దేశాలు ఏ విధంగా ముందుకెళ్తున్నాయి, మరొక 1000 ఏళ్ల భవిష్యత్తుని ఏ విధంగా ఇవ్వాలనుకునే దాని మీద అంబేద్కర్ వల్లే అయిందని చెప్పి వాళ్ళ కూడా అంబేద్కర్ గారికి రచనా సంఘ బాధితులు అప్పచెబుతారు. ఆయన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సంపూర్ణమైనటువంటి రాజ్యాంగాన్ని రాసి ఈ భారతదేశ రచనా సంఘ పరిషత్కి అప్పచెబుతాడు. అప్పుడే కదా మనకు హక్కులు వచ్చాయి, అనేక రంగాల్లో మనం ముందుకెళ్ళడానికి హక్కులు వచ్చాయి కదా. మీరు చూడండి, ఈ భారతదేశంలో 6వ శతాబ్దంలో వర్ణ వ్యవస్థ ఏర్పడి 4 వర్ణాలుగా ఈ సమాజం విడిపోతే, అరే బడికి రాని లేదు, గుడికి రాని లేదు, సమాజాన్ని దూరంగా నెట్టేసి మూతికి ముంత మొలగతాదే కట్టి ఈ ఊరికి పశువుల కన్నా ఏడని చూసిన ఈ దేశంలో అంబేద్కర్ మహానుభావుడైన ఒక పెద్ద జన్మించి ఆయన మనకి ఇచ్చిన హక్కులు అనుకున్నప్పుడు ఆయన రాజ్యాంగం రాస్తే మనకు గుడి వచ్చింది, బడి వచ్చింది, సమాజంలో అన్ని హక్కులు వచ్చేయన్న సంగతి మర్చిపోదని తెలియజేస్తున్నాం. ఈ రోజు మన వర్గాల వాళ్ళు అది ఐపీఎస్ అవుతున్నారన్నా, ఐఏఎస్ అవుతున్నారన్నా, ఎమ్మెల్యేలు అవుతున్నారన్నా, ఎంపీలు అవుతున్నారన్నా, అంతేందుకు రాష్ట్రపతి, ప్రధానమంత్రులు మన వర్గాలు అవుతున్నారన్నా కూడా అది మనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుగానే మనం పరిగణలోకి తీసుకోవాలని తెలియజేసుకుంటూ, ఇంకొక విషయం, ఈ రోజు 1000 ఏళ్ల నాడు అంబేద్కర్ గారు తగలబెట్టినటువంటి మనస్మృతి ఈ రోజు మనకి ప్రమాదంగా మారిపోతా ఉంది. ఈ ఒక్క విషయం చెప్పి ముగిస్తా. మనకు ప్రమాదంగా మారిపోతా ఉంది. ఈ రోజు మనం గమనిస్తా ఉన్నాం, ఏదైతే మనుస్మృతిని వద్దనుకొని అంబేద్కర్ గారు వ్యతిరేకించారో ఆ మనుస్మృతిలో కులవేక్ష అంటరాంతరం వద్దని చెప్పి అందరూ కూడా వ్యతిరేకించారు. ఆ మనువాదం ఈ దేశంలో మళ్ళా ముందుకు వస్తుంది. ఒక్క సాక్ష్యం చెబుతా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే ఎవరికి అన్యాయం జరిగినా, అది వ్యక్తులు జరిగినా, వ్యవస్థలు జరిగినా, ఎవరికి జరిగినా కూడా మనం ఆశ్రయించేది సుప్రీంకోర్టుని. అలాంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి బిఆర్ గవాయ్ గారిపై
మనువాది రాకేష్ కిషోర్ అనే అడ్వకేట్ తన కాలు బూటితో దాడి చేస్తే ఎంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదో ఈ భారతదేశానికి సమాధానం చెప్పాలని కూడా తెలియజేసుకుంటూ మనందరం ఒకే స్లోగన్ పైన ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. ఒకే స్లోగన్, హిందువులకి ధర్మాన్ని నువ్వు రక్షించు, ఆ ధర్మే నేను రక్షిస్తుంది అంటుండే. అదే బౌద్ధులకి ఏం చెప్తా ఉంటుంది, ధ్యానం చెయ్యి, జ్ఞానం వస్తుంది, జ్ఞానం ద్వారా మోక్షానికి వెళ్ళొచ్చు అంటారు. క్రిస్టియన్ ఏం చెప్తుంది, సత్యాన్ని బోధించు, స్వతంత్రంగా ఉండమంటది. అదేవిధంగా ఇస్లాం ఏం చెప్తుంది, మనుషులందరూ ఒకటేనంటది. చిక్కులు ఏం చెబుతారు, దేవుడు ఒక్కడే. అదేవిధంగా ఈ దేశంలో కులాలకి, మతాలకి, పార్టీలకి అన్నిటికీ భిన్నంగా ఈ రోజు మనం తీసుకోవాల్సిన స్లోగన్ ఒకటే ఉంది, మనం రాజ్యాంగాన్ని కాపాడితే ఆ రాజ్యాంగమే మనల్ని కాపాడుతుంది, మనం రాజ్యాంగాన్ని కాపాడితే ఆ రాజ్యాంగం మనకు కాపాడుతుందని చెప్పి ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని పెట్టుకొని రాజ్యాంగ హక్కు కోసం ఆ రాజ్యాంగాన్ని ముందు పెట్టుకొని మనం ఈ దేశంలో పోరాటాలు చేయాలని కూడా సవినంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు చేసి ముగిస్తున్నా. జై భీమ్, జై భీమ్, జై బ్రహ్మన్న. థ్యాంక్ యూ కోటిమాలి గారు. చాలా